హాయ్! హలో! నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఏంటా అని జున్ను అండి. జున్ను చేస్తున్నాను. ఈ ప్యాకెట్ ఎక్కడైనా దొరుకుతదండి మనకి. డాలస్‌లోనే కాదు, ఇండియా మార్కెట్‌లో ఎక్కడైనా దొరుకుతదండి. ఇండియా మార్కెట్‌లో జున్నులాగే ఉంటది. జున్ను ఎలా తింటామో అలాగే వస్తదండి సేము. కొంచెం కూడా మారదు. మీకు ఎలా చేసుకోవాలో ఏంటో ఈరోజు చూపిస్తాను నేను. ఇది ఇండియా మార్కెట్‌లో కంపల్సరీ ఏ ఇండియా మార్కెట్‌లోనైనా దొరుకుతది జున్ను. తినాలి ఇష్టమైన వాళ్ళకైతే మనం పాలు తేవాల్సిన అవసరం లేదు. ఈ పౌడర్ వేసుకున్న సేమ్ అలాగే వస్తుంది. నేను చెప్తాను. మరి లేట్ ఏంటి? నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి. ఇది ఫస్ట్ కావాల్సింది ఏంటంటే బెల్లం అండి. బెల్లము, మిరియాలండి. మిరియాలు చూసారు కదా, నేను స్పూనున్నర వేసుకున్నాను మిరియాలు. చూడండి, మీకు కొంచెం స్పైసీ తక్కువ ఉండాలి కావాలి అనుకునే వాళ్ళకి ఒక స్పూన్ సరిపోతుంది. మిరియాలు కూడా యాలకులు అండి, మేము యాలకులు వేసుకుంటాం. దీనికైతే ఈ ప్యాకెట్కి అయితే ఒక 10, ఒక 7, 8 మీకు నచ్చినండి. నేనైతే చాలా వేస్తున్నాను, ఎందుకంటే యాలకులు ఫ్లేవర్ మాకు బాగుంటుంది, నచ్చుతుంది, అందుకే నేను ఎక్కువ వేస్తున్నాను. ఈ మిరియాలు కొంతమంది సొంటి కూడా వేస్తారండి, నేను సొంటి యాడ్ చేయట్లేదు. ఇంకోటి బెల్లం, పంచదారతో కూడా చేస్తారు, నేను పంచదార కూడా యాడ్ చేయట్లేదు. మిల్క్ అండి, ఫుల్ మిల్క్, ఫుల్గా మిల్క్ అంటే క్రీమ్ అండి, ఫుల్ క్రీమ్ మిల్క్ క్రీమ్ ఉండాలి. ఎందుకంటే కొంచెం పల్చగా ఉన్న పాలు అయితే జున్నుకు పనిచేయవు. కొంచెం థిక్గా ఉన్నవి అయితే కొంచెం మిల్క్ బాగుంటే కొంచెం జున్ను టేస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ పాలు దీంతో తీసుకోవాలండి. ఇది లీటర్ ఉంటుంది అనుకుంటా, నేను లీటర్ అనుకుంటున్నాను నేను. ఇది ఉంది కదా, చూసారు కదా ఈ సైజు. దీంతో పాలు ఏ ప్యాకెట్ తీసుకుంటున్నారో ఆ ప్యాకెట్తోని తీసుకోవాలి. ఎందుకంటే ఇంకా కావాలి వాటర్గా ఉండాలి అనుకుంటే ఇందులో హాఫ్ వేసుకోవచ్చండి మనం. ఇంకో హాఫ్, ఈ ఫుల్గా కాకుండా ఇంకో హాఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వరకు యాడ్ చేయొచ్చు. అప్పుడు కొంచెం కొద్దిగా వాటర్గా, అంటే తీసినప్పుడు కొంచెం మరీ థిక్గా, కొంతమంది వాటర్గా ఉన్నా కూడా ఇష్టపడతారు. అంటే మరీ పాయసంలా కాకుండా కొంచెం లోపల వాటర్ చేరుతుంది, ఆ వాటర్ ఇష్టపడతారు. ఇష్టం లేదు థిక్గా మాకు కావాలనుకుంటే దీని నిండా ఒక్కటి వేసుకోండి సరిపోతుంది. నేను బెల్లము ఒక 1/2 కేజీ బెల్లం వేస్తున్నానండి. 1/2 కేజీ కూడా పట్టదు, నేను ఒక ఇంకొంచెం తీసేస్తానండి, చూపిస్తాను మీకు. వీడియో ఫుల్గా చూడండి. ఇది బెల్లం అండి, నేను పంచదార యాడ్ చేయను. ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. మిల్క్, మిరియాలు, యాలకులు, బెల్లం, జున్ను పౌడర్, ఇది ఉండాలి కదా, పాలు, అంతే. వాటర్ వేయకూడదండి ఇందులో, వాటర్ అస్సలు యాడ్ చేయకూడదు, పాలుతోనే చేయాలి. చూసేద్దాం మరి, ఇంక లేట్ ఎందుకు, రండి. బెల్లము వేడి చేశానండి, 60 సెకండ్స్. చూసారా, కటింగ్ అయిపోతుందండి. మనం ఇలా అంటే చాలు, చాలా తొందరగా అయిపోతుంది కటింగ్. ఆల్రెడీగా అయిపోయింది. ఎక్కువసేపు ఉంచితే మీరు వేసేసి ఇంకా మనం కలిపేసుకుంటాము అన్నప్పుడే ఓవెన్లో పెట్టుకోండి. లేకపోతే మీకు ఏమవుతుందంటే ఓవెన్లో పెట్టుకున్నాక మళ్ళీ చల్లబడిపోతే ముక్కలు కొంచెం గట్టిగా అయిపోతాయి, అంతే. ఆ బెల్లం సరిపోతుందండి నాకు తెలిసి, ఎందుకంటే ఎక్కువ తీయగా అయిపోతుంది లేకపోతే. నేను ముక్క తీసేసాను, చూసారా. బెల్లాన్ని నేను జ్యూసర్లో వేసేస్తున్నానండి, ఎందుకంటే నాకు జ్యూసర్లోని అన్నీ కలిపేసుకోవడానికి అవుతుంది. మీకు జ్యూసర్ లేదు అనుకుంటే మీరు గరిటె ఉంటుంది కదండి, గరిటెతోనే కలుపుకోవచ్చు. జ్యూసర్లో వేసేసుకొని దీన్ని జస్ట్ చెప్పాను కదండి, దీంతో మిల్క్ పోసుకోవాలని. దీని నిండా పోసుకుంటే మీకు ఆ మిల్క్ ప్యాకెట్కి సరిపోతుంది. మిక్సీలోని జ్యూసర్లో వేసుకున్నానండి నేను, అంతేనండి. నేను అంతే దాని నిండా వేసుకున్నాను నేను, అది సరిపోతుంది నాకు. చూసారు కదా, ఇవి నేను ఇంకా మిక్సీ ఆడేసి తీసుకొస్తాను. ఆ తర్వాత యాలకులను పెప్పర్ వేసుకోవచ్చండి. ఫస్ట్ ఈ రెండు కరిగేలాగా మిక్సీ ఆడేసుకోవాలండి. ఆ కరిగిపోయిన తర్వాత పౌడర్ వేసుకోవాలి దీంట్లో. మనం మిక్సీ ఆడేద్దాం. చూసారా, యాలక్కలు కూడా వేసేద్దామండి. తొక్క తీయకుంటే వేయకండి, ఎందుకంటే తినేటప్పుడు ఆ తొక్క ఏమవుతుందంటే పన్ను కిందకి తగులుతుంది. ఇలా ఒలుచుకొని
కొంచెం ఇది మిక్సీ ఆడినందుకు షుగర్ యాడ్ చేసుకోండి. అప్పుడు మెత్తగా అయిపోతుంది. సపరేట్గా ఆడండి. ఏంటంటే అవి మిరియాలు అవి రెండు కలిపి ఆడొద్దు. ఎందుకంటే అది కొంచెం స్మెల్ మారిపోతుంది మిరియాలులాగా. ఇది సపరేట్, అది సపరేట్గా వేయాలండి. అంతే. ఇవి ఒలుచుకొని తొక్కలు తీసి పక్కన పెట్టుకొని, మీకు తొక్కలు ఉంచాలి చేయాలనుకుంటే, వేస్ట్ అయిపోతాయి అనుకుంటే మీరు టీ పొడి ఉంటుంది కదా, అందులో వేసుకోండి. టీ తాగేవి మంచి స్మెల్ వస్తుందండి, బాగుంటుంది. కొంచెం షుగర్ అండి, కొద్దిగా, అది నలగనందుకు మాత్రమే షుగర్ యాడ్ చేసుకుందాం. మిక్సీ ఆడేసానండి. యాలక్కాయది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో, సరిపోతుంది. చూసారా ఇలా మెత్తగా అయిపోయిందా. ఇప్పుడు మిరియాలు ఆడేద్దామండి. మిరియాలు చూసారా, ఇవి కూడా వేసుకుందాం. చూసారు కదా, నేను స్పూన్నర వేసానండి. మీకు కావాలంటే ఒక స్పూన్ వేసుకోండి. రెండు మిక్సీ వేసుకున్నానండి, మిరియాలు యాలకులు. అందులో వేసేద్దాం మిల్క్లోని. పాలు చూసారా, బెల్లం ఏమీ ఉందో లేదో చూసుకోవాలండి. ముక్కలుగా బెల్లం ఉండకూడదు. అన్నీ అయిపోయి మిక్సీ అయిపోయింది చూసారా. ఇప్పుడు పౌడర్ వేసేద్దాం. పౌడర్ వేసి మిక్సీ ఆడేయడం. లాస్ట్లో వేయాలండి యాలక్కాయల పెప్పరును. ఇప్పుడు బెల్లం లేదు కాబట్టి ఇప్పుడు అది పౌడర్ వేసేద్దాం. పౌడర్ వేసేసుకుందామండి, జున్ను పౌడరు ఇందులో కట్ చేసి వేసుకుందాం. బెల్లం అంతా కరిగిపోయింది కాబట్టి ఈ పౌడర్ వేసుకుందాం. ఈ పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి ఒక్క నిమిషం మిక్సీ ఆడదా అండి. ఈ పౌడరు ఆ పాలు అన్నీ మిక్స్ అయ్యేదాకా. ఇప్పుడు మిక్సీ ఆడాం కదండి, చూసారా పాలు ఇంకా పౌడర్ వేసి ఆడేసాం కాబట్టి కొంచెం వడకట్టుకుందాము. ఏమైనా బెల్లం ముక్కలు ఉన్నాయి ఏమున్నాయి పోతాయండి. అంటే అందులో ఇంకా జున్నులో వండుకుంటానండి. యాలక్కాయ పొడి మిరియాలు వేసినప్పుడు మాత్రం వడకట్టకూడదండి. చూసారా అంతా అయిపోయింది, బెల్లం ఏమి లేదు, కరిగిపోయింది. చూసారా, మీకు ఇసుకున్న బెల్లంలో వేసుకుంటుంది కదండి ఒక్కొక్క దాంట్లోని. కొంచెం పెద్ద గిన్నెలోనే పెట్టుకోండి, చిన్న గిన్నెలో వద్దు, కొంచెం వెల్త్గా ఉండాలి. అయిపోయింది. ఇది మళ్ళీ పాలేసి కడిగి నీళ్ళేసి కడిగి అందులో వేయొద్దు. చూసారు కదా, ఇది అయిన తర్వాత మిరియాలు వేసుకుందాం. మిరియాల పౌడరు జస్ట్ అలా పైన వేసుకోవడానండి, సరిపోతుంది. నేను వేసినవి కొంచెం మీకు కారంగా ఉండకూడదు అనుకుంటే వేసుకుందాం. యాలక్కాయ పౌడర్ కూడా వేసుకుందాం. చూసారా, యాలక్కాయ పౌడర్ కూడా వేసేసి కొంచెం ఒక్కసారి గరిటతో కలిపేద్దాం. కలిపేసుకొని ఇది మామూలుగా దాంట్లో పెట్టేసుకోవడం అంటే స్టవ్ మీద. మామూలుగా అయితే 40 మినిట్స్ సరిపోతుందండి. ఎందుకంటే 40 మినిట్స్ కరెక్ట్గా సరిపోతుంది. లేదు మీకు డౌట్ అనిపిస్తే 45 మినిట్స్ పెట్టండి. 40 మినిట్స్ ఐలో పెట్టకూడదండి, తక్కువ మీడియంలో పెట్టండి. ఐలో పెడితే మళ్ళీ వాటర్ పొంగి దీంట్లోకి వెళ్ళిపోతాయి. దీని మీద మూత పెట్టక్కర్లేదు. మీరు ఏది జున్ను గిన్నె పెడుతున్నారో దానిపైన పెట్టండి మూత. దీని మీద ఏం పెట్టద్దు మూత. అంతేనండి, రెడీ అయిపోయింది. అంతే, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే నేను వేసినట్టుగానే. ఇంకొంచెం మీకు షుగర్ లాగా వేసుకోవాలనుకుంటే బెల్లం కొంచెం తగ్గించి షుగర్ యాడ్ చేసుకోండి. అప్పుడు ఇంకా స్వీట్గా ఉంటుంది. మాకు బెల్లం సరిపోతుంది, నేను షుగర్ యాడ్ చేయలేదు. అంతే, చూసారు కదా, కరెక్ట్గా అన్నీ చూపించాను మీకు అర్థమయ్యేలాగా. మరి మిగతా ప్రాసెస్ కూడా ఫాలో అవ్వండి. ఇంకొకసారి కొన్ని నీళ్ళు వేసాను, అంతే, ఎక్కువ వేయకూడదండి. నీళ్ళు అయిపోయో లేవో చూసుకోండి. నీళ్ళు అయిపోతే జున్ను లోపల నుంచి ఉడికిపోతుంది. అందుకే నీళ్ళు ఉండగానే ఆపాలి. మీకు చెప్పాను కదా 40 మినిట్స్ సరిపోతుంది ఈ జున్నుకి. మీకు ఏమైనా డౌట్ నాకు ఇంకా ఉడకలేదు అనుకుంటే 45 మినిట్స్, 45 నిమిషాలు జున్ను కంపల్సరీగా ఉడికిపోతుంది. ఇంకెక్కువసేపు ఉంచొద్దు. అప్పుడు మీకు ఎక్కువసేపు ఉడకలేదంటే అందులో నీళ్ళని ఎక్కువ అవ్వాలి, బెల్లమైనా ఎక్కువ అవ్వాలి, లేకపోతే ఇంకేదైనా ఎక్కువ అవ్వాలి, పాలనే మీకు పలచగా అవ్వాలి. రెండిట్లో ఏదో ఒకటి అవుతుంది. 40 మినిట్స్ లేదంటే 45 మినిట్స్
40 నిమిషాలు 45 నిమిషాలు, అంతకంటే ఎక్కువ ఉడకకూడదండి జున్ను. మామూలుగా అయితే మంచి పాలు, నెంబర్ 1 పాలు అనుకుంటే 35 మినిట్స్లో అయిపోతుంది జున్ను. మనకి డౌట్గా ఉంటే ఇలా పెట్టుకోవాలి. మీరు నీళ్ళు కానీ కింద అయిపోయాయి అంటే మళ్ళీ ఆ జున్ను లోపల నుంచి ఉడికిపోతుందండి. ఇలా మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి పెట్టేసుకోవడమే. మరి చూద్దామా, జున్ను అయిపోయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. స్టవ్ పెట్టేసానండి, జున్ను చూసారు కదా, ఇంకా అవ్వలేదు, ఇప్పుడే పెట్టాను. అదండి వాటర్ కూడా కనిపిస్తుంది కదా కిందన, ఆ వాటరు అంతే ఉండాలండి. ఇంకా పైకి వస్తే జున్నులోకి వాటర్. జున్ను అయిపోయిందండి చూసారా, నేను 45 మినిట్స్ అయిపోయింది. చూసారా ఆవిరి ఎలా వస్తుందో, చూడండి ఎంత బాగుందో. కింద దింపేస్తాము జున్నుని, చల్లారాలండి. అయిపోయిన తర్వాత మూత పెట్టకూడదండి, మూత ఓపెన్ చేసేయాలి. ఆవిరి అది మళ్ళీ ఆ వాటర్ ఆ జున్నులోకి వెళ్ళిపోతుంది. మొత్తం అంతా ఆయిలీగా చూడండి, పైన అలా తేలింది. ఇంకా అయిపోయినట్టే జున్ను రెడీ అయిపోయింది. చూసారా ఎంత బాగుందో. తీస్తున్నానండి ఒక సైడ్ నుంచి, చూడండి. అంటే కొంచెం మీకు చూపించినందుకు ఎలా వచ్చిందని. చూసారా ఇలా వచ్చింది అంటే చాలా బాగుందండి. చూసారా ఎంత బాగుందంటే చాలా బాగుందండి. అసలు వాటర్ ఎక్కువ లేదు. మనకు కావాలంటే కొంచెంసేపటికి ఒక స్పూన్ కానీ పెట్టామంటే అండి కొంచెం లైట్గా వాటర్ ఉంది. చూసారా నేను ఆ సైడ్ని చిన్నది తీసాను. చూసారు కదా ఎలా ఉందో, చూసారు కదా. నచ్చితే లైక్ చేయండి, ఫాలో అవ్వండి.